ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో ఈ రీతిగా దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు తన వాక్యమును ప్రేమించే బిడ్డలెల్లరూ నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు దేవుడు మనతో మాట్లాడనై ఉన్న అంశ భాగము ఏమిటి అనగా, దావీదు వలె మనము ప్రసిద్ధికెక్కుటకు ఉండవలసిన లక్షణాలు. దావీదు ఎలాగ ప్రసిద్ధికెక్కాడో, ఏ లక్షణాలు అతనిలో ఉంటే అతడు ఒక ప్రసిద్ధికి ఎక్కాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మూల వాక్యానికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. 30వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసిద్ధికి ఎక్కుట ఎలాగో ఒకసారి చూద్దాం, సరేనా? ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికీ, ఆ మాట ప్రియులారా, సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మాట సమూయేలు గారు తెలియచేస్తూ ఉన్నప్పుడు దావీదు గొప్ప సంపన్నుడేం కాదు. దావీదు ఒక చిన్న గొర్రెల కాపరి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తన అన్నలే అంటారు 17వ అధ్యాయంలో, ఆ చిన్న మందను ఎక్కడ వదిలిపెట్టి వచ్చావురా నువ్వు? యుద్ధం చూడ్డానికే కదా నువ్వు వచ్చావు, వెళ్ళు ఇంకా అని అన్నారు. అంటే తన తండ్రి అయినటువంటి యెష్షయి గారికి ఉన్నటువంటి కుమారులలో చిన్నవాడు. తండ్రికి మంద ఉంది, గొర్రెల మంద, అది మేపుకుంటూ ఉండేవాడు. అలాంటి దావీదు అన్నలకు ఆహారం తీసుకురావడానికని ఎలోనికి వచ్చాడు. వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక యుద్ధ శూరుడు సవాలు విసురుతూ ఉన్నాడు. 40 దినాలు అయిపోయింది, అప్పటికే ఎవరు ఆ శూరుని ఎదుర్కొనే సాహసం చేయలేదు. దావీదు ఏంటి అతన్ని ఓడగొడితే మనకొచ్చే బహుమానం అని అడిగాడు. చెప్పాల్సిన విషయాలు చెప్పారు, ఓడగొట్టాడు. తర్వాత సౌలు ఆయుధములు మోయేవాడుగా పనిలోకి వచ్చాడు, సేనాధిపతి అవుతాడు. ఇలాగా 18వ అధ్యాయం 30వ వచనాన్ని చూస్తున్నప్పుడు దావీదు అనబడే ఈ వ్యక్తి ఫిలిష్తీయుల సర్దారులతో యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరిపోవునప్పుడెల్లా దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకుల అందరికంటే దావీదు ఎలాగాడట? బహు ప్రసిద్ధికెక్కెను. ఇప్పుడు మానవ జీవితంలో ఒక ఆశ ఉంటుంది ప్రియులారా, 10 మందిలో నేనే బెస్ట్గా ఉండాలి అని. తప్పేం కాదు. అందరిలో కల్లా నేను గొప్పగా ఆశీర్వదించబడాలి అనో, గొప్పగా అభివృద్ధి చెందాలి అనో, అందరి పిల్లల కన్నా నా పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలనో, ఇలాంటి ఆశలు సహజం. అలాగా పిల్లల గురించో కుటుంబం గురించో కాకుండా ఈరోజు దావీదు వలె మనము అని చెప్పుకున్నాం. మనం అంటే దావీదు ఎలాగ ప్రసిద్ధికి ఎక్కాడో మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనం ఎక్కడైనా నివసిస్తూ ఉన్నప్పుడు మన దగ్గరికి మన బంధువులో రక్త సంబంధికులో రాకపోవచ్చు, కానీ ఎక్కడో ఒక చోట
మన ఇరుగు పొరుగు వాళ్ళో, మన ఊరి వాళ్ళో, మన బంధువులో కలిసినప్పుడు మనం ఎలాగున్నామని విచారిస్తూ ఉంటారు. అంటే మనం పలాని ఊర్లో, పలాని చోట, పలాని ఇంట్లో ఉంటూ ఉన్నాం, వాళ్ళు అభివృద్ధి చెందారా, బాగున్నారా, పర్లేదా, దినదినం దిగజారిపోయారా అని అడుగుతూ ఉంటారు. అంటే చాలామంది మన గురించి ఆలోచిస్తూ ఉంటారు, బంధువులు కూడా. కారణం ఏంటంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళ ముందు అలాగ ఒక మెరుపు మెరిసింటాం, మనం మంచిగా హుందాతనంగా కనపడి ఉంటాం. లేదా కొంతమందిని పలకరించి ఉండొచ్చు, కొంతమంది పలకరించకపోయి ఉండొచ్చు. పలకరించినందుకు ప్రేమగా అడగచ్చు, ఎప్పుడు పలకరించే వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు అని. పలకరించకపోతే బహు గర్విష్టోడు, గర్విష్టిది, ఎట్లున్నారు వాళ్ళు అని అడగచ్చు. అయితే అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకేంటండి బహు ప్రసిద్ధికి ఎక్కారు అని దావీదు వలె చెప్పాలి అని అంటే ఎలాగున్నారు వాళ్ళు కూడా మమ్మల్ని కూడా అడుగుతుంటారు ప్రియులారు. చాలామంది మా గురించి కూడా అడుగుతూ ఉంటారు, మా తోటి దైవజనులను. పలాని ప్రాంతంలో ఉన్నాడు కదా, ఎక్కడెక్కడో వెళ్తున్నాడు కదా, తిరుగుతున్నాడు కదా, సువార్త ప్రకటిస్తున్నాడు కదా, ఎలాగున్నాడని మా గురించి అడుగుతారు. అలాగే మీ గురించి అడిగే కుటుంబాలు ఉంటాయి. మనం ప్రసిద్ధికి ఎక్కాలి అంటే, ఒక పేరు కలిగి బ్రతకాలి అంటే దావీదులో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పటిదాకా మన పేరు 10గురిలో ఆరడి పడకపోతే, మనం దీవెనకరంగా ఉన్నామని 10గురు గ్రహించలేకపోతే, గుర్తించలేకపోతే, దావీదు ప్రసిద్ధికి ఎక్కడానికి అతనిలో ఉన్నటువంటి యోగ్యకరమైన లక్షణాలు ఏవో తెలుసుకొని వాటిని మనం కూడా చేయగలిగితే దావీదును ఆశీర్వదించి ప్రసిద్ధికి ఎక్కుటకు సహకరించిన దేవుడు మనలను కూడా ప్రసిద్ధి చేస్తాడు. ఎలాగో చూద్దాం రండి. మొదటి విషయానికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం, అక్కడే 18వ అధ్యాయం 5వ వచనము. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. చాలు ప్రియులు, జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. చాలు ప్రియులు, మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తున్నాం. దావీదు ప్రసిద్ధికి ఎక్కడానికి, దావీదు పేరు బహుగా వినిపించడానికి, దావీదు గురించి పదే పదే చెప్పుకోవడానికి ఏంటున్నాయి దావీదులో గొప్ప లక్షణాలు అంటే, మొట్టమొదటిది దావీదు ఎలాంటి బుద్ధి కలిగిన వాడట? సుబుద్ధి కలిగిన వాడు. ఎంత బాగుందండి ఈ మాట. ఇంకా చాలా విషయాలు మనం చూద్దాం. ఈరోజు ప్రభునందు ప్రియులారా, 10గురిలో మనం ప్రయోజనకరంగా, దీవెనకరమైన వ్యక్తులుగా 10 మంది కూడా మన గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అసూయతో ఏమైనా మాట్లాడుకోనివ్వండి, కానీ మంచి మనస్సుతో దైవికమైన క్రమము కలిగిన వారు ఎవరైనా మాట్లాడుకోవాల్సి వస్తే అతను చాలా మంచి బుద్ధి కలిగిన వాడు. ఆ అమ్మాయి మంచి బుద్ధి కలిగింది, సుబుద్ధి కలిగిన వారు అని చెప్పగలిగిన, ఎప్పుడైతే మన గురించి చెప్పగలిగిన స్థితి ఉంటుందో, ఈరోజు మనం కాకపోయినా దావీదు వెంటనే కాలే చూడని ప్రియులారా, గొల్యాతును చంపాడు, ఊర్లోనికి వచ్చాడు, యోధులందరి మీద నియమించాడు. ఎప్పుడు ఇవన్నీ జరిగాయి అని అంటే దావీదు జీవితంలో, దావీదు వ్యక్తిగతంలో తనకున్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే సుబుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి అని అర్థం, అది మనకు తెలిసిందే. అలాంటి ఒక వ్యక్తిని ఇక్కడే మనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం. సారీ ప్రియులారా, 3వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. మనం వదిలేద్దాం నాబాలు గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సినంత సబ్జెక్ట్ ఇప్పుడు లేదు. కానీ నాబాలు యొక్క సతీమణి గురించి మాత్రం మనం మాట్లాడుకోవాలి. ఆమె
అబీగయేలు. బైబిల్ గ్రంథంలో ఒక సుబుద్ధి కలిగిన స్త్రీగా, తన కుటుంబాన్ని చక్కగా నడిపించుకున్న స్త్రీగా, వస్తున్న ఆపదను తప్పించుకున్న స్త్రీగా, ఆపదను ధైర్యశాలిగా వివేకముతో ఎదుర్కొన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అబీగయలు ఒక్కటే మనకు కనిపిస్తుంది. గమనిద్దాం ప్రభునందు ప్రియులారా, భర్త మూర్ఖుడు అని రాయబడి ఉంది. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. మోటువాడు అని అర్థం. మోటువాడు అంటే మూర్ఖుడు, ఏది ఎప్పుడు ఎలాగ మాట్లాడాలో ఎలాగ ప్రవర్తించాలో తెలియనివాడు. కానీ సుబుద్ధి కలిగిన ఈ స్త్రీ ఎప్పుడు ఎలాగ ప్రవర్తించాలో ఎరిగిన వ్యక్తిగా ఉంది. ఈరోజు ప్రభునందు ప్రియులారా, చాలా కుటుంబాలు దిగజారిపోవడానికి ప్రత్యేకమైన ప్రధానమైన పాత్ర పురుషుంది కాదండి. ఇంట్లో పురుషుంది కాదు, స్త్రీ పాత్ర చాలా గొప్పది. అందుకే సర్వాధికారి అయిన దేవుడు జ్ఞాని అయిన సొలొమోనుతో మాట్లాడుతూ 14వ అధ్యాయం సామెతల గ్రంథంలో అన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును ఆమె కట్టుకుంటుంది అన్నాడు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, ఏ ఇంటిలోనైనా ఐశ్వర్యం సమృద్ధి కలగాలి అంటే, ఏ ఇంటిలోనైనా ధనధాన్యాదులు కలగాలి అంటే, ఏ ఇంటిలోనైనా మిగులుబాటు ఉండాలి అంటే, ఆ ఇంటికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది స్త్రీ యొక్క గుణగణం. అందుకే మీరు ఇక్కడ చూస్తున్నప్పుడు ఒక చక్కటి మాట ఆమె గురించి మాట్లాడుతూ అన్నాడు, ఆమె పేరు అబీగయేలు అన్నాడు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై అన్న తర్వాత ఇంకో మాట చెప్పాడు, ఏమని? రూపసి అయి ఉండెను అని. సహజంగా మనం ఏం చేస్తాం, అందాన్ని ముందు పెట్టి తర్వాత గుణం ముందు వెనకలు పెట్టాలనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆయన గుణాన్ని ముందు పెట్టేవాడు. అందుకే మనం జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన 31వ అధ్యాయంలోని సంగతులను ధ్యానం చేస్తున్నప్పుడు సామెతల గ్రంథంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అనని గుణవతి అయిన స్త్రీ ఏమవుతుందట? కొనియాడబడును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దావీదు వస్తున్నాడు, నాబాలును చంపడానికి అబీగయలు ఎదుర్కోవడానికి వెళ్ళింది. ఆమె గుణము చేత, ఆమె బుద్ధి చేత ఆపదను తప్పించుకుంది. ప్రియులారా, ఈరోజు ప్రభునందు ప్రియులారా, దావీదు అంతగా ప్రసిద్ధికి ఎక్కాడు. స్త్రీలలో ఎంతో మంది ఉన్నారు. ఏ వేడుకలో కూడికలో ఒకవేళ మాట్లాడుకోవాల్సి వస్తే, అయ్యా నా భర్త చెడ్డవాడండి, నా జీవితం నలిగిపోతున్నానండి నేను అని అంటే, ప్రతి దైవజనుడు సందర్భానుసారంగా వాడుకొని ఉదాహరణగా చెప్పగలిగిన స్థాయిలో ఎవరైనా ఉన్నారు అంటే ఎవరున్నారు? అబీగయలే ఉంటుంది. ఎందుకు? ఆమె భర్త పనికి మాలిన వాడే, కానీ ఆమె సుబుద్ధి కలిగింది. ప్రభునందు ప్రియులారా, 10 మందిలో మనకు పేరు ప్రఖ్యాతలు కలగాలి అంటే, ప్రసిద్ధి కలగాలి అంటే బుద్ధి చాలా ముఖ్యం ప్రియులారా. అందుకే మరొకసారి మనం సమూయేలు దగ్గరకు వద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14-15 వచ్చిన, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆగుదాం ప్రియులారా. సుబుద్ధి కలిగితే ప్రసిద్ధి చెందడమే కాదు, సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వారికి ఎవరు తోడుగా ఉంటారట? దేవుడు తోడుగా. అవును ప్రియులారా, కొన్ని అననుకూలతలు కలగవచ్చు, కానీ దేవుడు మంచి బుద్ధి కలిగిన వారిని ఎప్పుడూ విడిచిపెట్టాడు. అందుకే మనం మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వెళ్తున్నప్పుడు 2 గుంపులు మనకు కనిపిస్తాయి. ఒకటేమో బుద్ధి లేని కన్యకలు 5 మంది, మరొకరేమో బుద్ధి కలిగిన కన్యకులు. ఈ బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వ్యక్తులను చూస్తున్నప్పుడు దేవుడు ఎవరితో నివాసం చేయడానికి, లేదా పెళ్లి కుమారుడు ఎవరితో ఆనందించడానికి, సంతోషించడానికి ఆ విందుశాలలోనికి వెళ్ళాడు అంటే బుద్ధి కలిగిన వారితో. ఇక్కడ అంటున్నాడు, దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడయ్యా అని అంటే, దావీదు సుబుద్ధి కలిగిన వాడు. సుబుద్ధి కలిగిన వానికి దేవుడు తోడుగా ఉండడమే కాదు,
15 వచనాన్ని చూద్దాం ఇప్పుడు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 15 వచనం. దావీదు మిగుల సుబుద్ధి దావీదు గలవాడై మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడును. రెండవది ప్రియుల, మొదటిది దేవుడు తోడుగా ఉంటాడు సుబుద్ధి కలిగిన వారికి. రెండవది వారు ఎంతటి వారైనా సరే భయపడతారు. వాస్తవానికి దావీదు దగ్గర సౌలు పనిచేయడంలా, సౌలు దగ్గరే దావీదు పనిచేస్తున్నాడు. సౌలు దగ్గరే దావీదు పనివాడుగా ఉన్నాడు, సేనాధిపతిగా ఉన్నాడు, యోధులందరి మీద నిలబిస్తూ వచ్చాడు. సర్దారు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు అతనికి ఒక మంచి ఆధిక్యతను ఇస్తూ వచ్చాడు. కానీ దావీదు ప్రతి విషయమందు ఒక మంచి బుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంటే దావీదును బట్టి రాజైన సౌలు దావీదుకి ఏం చేస్తున్నాడు? భయపడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వినేటటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనము ఎలాగుంటున్నాం? మన బుద్ధి ఎలాగుంది? కొన్ని పర్యాయములు అంటారు చూడండి, ఏదన్నా పొరపాటు చేస్తుంటే వాని బుద్ధి గడ్డి తినిందిలేరా అని అంటారు. బుద్ధి గడ్డి తినిందిలేరా అంటే గడ్డి తినేది ఎవరు? పశువు. అంటే వాడు పశువు మాదిరి ప్రవర్తించాలేరా, వదిలేయ్ అంటారు చూడండి. కాబట్టి సుబుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. సుబుద్ధి కలిగిన వారికి మనుషులు అనగా రాజులు సైతం భయపడతారు. సుబుద్ధి ఇంకా ఏం చేస్తుందో తెలుసా? సామెతల గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తున్నాం. 15వ వచనాన్ని మనం చూస్తున్నాం. సుబుద్ధి దయను సంపాదించును. చాలు. మూడోది ప్రియులారా, మంచి బుద్ధి కలిగిన వారు ఏం సంపాదించుకుంటారట? దయా. మీరు చూడండి ప్రియులారా, దావీదు చాలా యుద్ధశూరుడు. తను అనుకున్నాడు అంటే సాధిస్తాడు. నాబాల్ను చంపడానికి వస్తూ ఉన్నాడు. అబీగయలు ఎదురుగా వెళ్ళింది. అక్కడ ఆయన ఉండగానే ఇక్కడ సాగిల పడింది. అయ్యా, నువ్వెందుకు అలాంటి వాణ్ణి చంపి దేవునికి దగ్గర ఒక నిర్దోషిగా నిలబడ్డం ఎందుకు? వదిలేరాదు, నన్ను చూసి కనికరించురాదు అని ఆమె మాట్లాడే మాట. ఇదిగో అయ్యా, ఇవన్నీ తీసుకొని చెప్పే విధానం. ఆమెతో మాట్లాడుతూ అంటాడు దావీదు, నువ్వు నాకు ఎదురుగా రాకపోతే నీ ఇంటిలో ఒక్క మగవాడు కూడా ఉండేవాడు కాదు. సో నీ ఇంటిని నువ్వు కాపాడుకోగలిగావు, నా దయకు నువ్వు ప్రాప్తురాలయ్యావు. దావీదు చెప్పే మాట. ప్రభునందు ప్రియులారా, దేవుని దయకు మనం పాత్రులం కావాలి అంటే, మనం దినదినం దీవించబడాలి అనంటే బుద్ధి చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. సుబుద్ధి ఉన్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు. సుబుద్ధి కలిగిన వారికి అటువైపు ఉన్నటువంటి కీడు చేసేవాళ్ళు భయపడతారు. సుబుద్ధి దయను సంపాదిస్తుంది. సుబుద్ధి ఇంకా ఏం చేస్తుందో తెలుసా? యెషయా గ్రంథానికి వెళ్దాం ఒకసారి. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 13వ వచనము. ఆలకించుడి, నా సేవకుడు వివేకము కలిగి ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. దావీదు కేవలం ప్రభునందు ప్రియులారా సుబుద్ధి కలిగిన వాడు మాత్రమే కాదు, లేఖనాలను చూస్తున్నప్పుడు వివేకం కలిగిన వాడు కూడా. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా సేవకుడు వివేకముగా ప్రవర్తిస్తాడు కాబట్టి అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ప్రభునందు ప్రియమైన వారలారా, దావీదు అంత ప్రసిద్ధికి చెందడానికి కారణం ఏంటి అంటే, దావీదు పేరు శత్రువులు సైతం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, దావీదు బహుగా దీవించబడ్డానికి కారణం ఏంటి అని మనం లేఖన భాగంలో చూస్తూ ఉన్నప్పుడు నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదులో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం సుబుద్ధి కలిగి ఉండడం. అవును ప్రియులారా, ఈరోజు ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన జీవితాలు దీవెనకరంగా 10 చోట్ల మన గురించి చక్కగా మాట్లాడుకోవాలి. అసూయతో మాట్లాడుకునే వాళ్ళు ఎక్కడైనా మాట్లాడుకుంటారు, నో, అది మనకు సంబంధం విషయం కాదు. కానీ యథార్థంగా మాట్లాడుకోవాల్సి వస్తే మన యొక్క ప్రవర్తనను బట్టి, మన బుద్ధిని బట్టి మాట్లాడుకోవాలి. సో దావీదు అంతగా ప్రసిద్ధికి ఎక్కడానికి గల కారణం ఏంటంటే,
దావీదులో ఉన్న మొట్టమొదటి లక్షణం సుబుద్ధి కలిగిన వాడు. ఇప్పుడు మనము ప్రసిద్ధికి ఎక్కాలి అంటే మనలో ఉండాల్సినటువంటిది ఏ బుద్ధి? సుబుద్ధి ఉండాలి. రెండవది దావీదులో ఏ లక్షణం ఉందో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. అహీమెలెకు అనబడే రాజు మాట్లాడుతున్నాడు. రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఈ అహీమెలెకు అనబడే వ్యక్తి దగ్గరికి దావీదు యొక్క సమాచారం కనుక్కోవడానికి రాజు వచ్చాడు. ఏమయ్యా, అతను వెళ్తుంటే అతనికి రొట్టెలు ఇచ్చి పంపించావంట, నా పర్మిషన్ లేకుండా నా శత్రువును ఎలాగ చేర్చుకుంటావు అని గద్దించడానికి రాజు వచ్చాడు. అప్పుడు ఈ అహీమెలెకు కనబడే ఇతను సేవకుడు, యాజకుడు. ఈయన మాట్లాడుతూ అంటాడు, రాజా రాజునకు అల్లుడు ప్రక్కన పెడదాం, అల్లుడు గిల్లుడు పక్కన పెట్టండి. రాజునకు అల్లుడైనటువంటి అతను అన్ని విషయాల్లో ఎలాంటి వాడు? నమ్మకస్తుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి ప్రసిద్ధుడు కావాలి అనంటే అతడు నమ్మకమైన వ్యక్తి అయి ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథం ఒక చక్కటి మాట మాట్లాడింది. జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు ఆ మాట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని నమ్మిన మన జీవితాల్లో నమ్మకత్వము చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణకు ఎవరైనా మనల్ని నమ్మి తమ బాధ పంచుకున్నారనుకుందాం. సహజంగా ఎవరితో బాధలు చెప్పుకుంటాం మనం? సేవకుడు, దేవుడు అలా ప్రక్కన పెట్టండి. మన హృదయానికి వీళ్ళని నమ్మచ్చు అనుకున్న వాళ్ళకి చెప్పుకుంటాం. మనం నమ్మకమైన వాళ్ళమని చెప్పారు, వాళ్ళ బాధలు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు మనం బాగున్నంత వరకు బాగానే ఉంటాం. కొంచెం బెడిసి కొట్టింది అనుకోండి, వాళ్ళు చెప్పిన విషయాలన్నీ మనం ఏం చేస్తుంటాం? నేను చేయనులేండి, చాలా మంది చేసే పని ఏంటంటే ప్రాపగండం చేస్తా అంటారు దాన్ని. ఒక ఆయన అన్నాడట, అయ్యా మీ బైబిలే చెప్పింది, మేము కూడా చెప్తున్నాం, అదే వాస్తవం. బైబిల్ చెప్పింది అనమాట. ఏం చెప్పింది అనంటే, నీ లోగిట పడుకునే నీ భార్య ఉంది చూడు, ఆమె దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టు, అన్నిటినీ పంచుకోవాకు అని చెప్పింది. ఇప్పుడు ఈయన కూడా చెప్పాడు, ప్రతి విషయము భార్యకు చెప్పకూడదండి, కొన్ని చెప్పాల్సి ఉంటాయి, కొన్ని చెప్పకూడదు ఉంటాయి. కానీ చెప్పకూడంటే చెప్పామనుకోండి, సమస్యలు చాలా తెచ్చిపెట్టేది మన ఇంటి వాళ్ళే, జాగ్రత్త అని చెప్పాడట. మా భార్య అలాంటిది కాదంటే చూడు కావాలంటే అన్నాడట. సరే, ఏమైంది అనంటే, ఈ వ్యక్తి రాత్రి వాంటెడ్గా అంటే ఉద్దేశపూర్వకంగా 9:30 వరకు ఇంటికి రాలా. అమ్మగారు ఫోన్ చేస్తూ ఉంది, ఎక్కడున్నావయ్యా ఎక్కడున్నావని ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడంలే, ఉద్దేశంగానే. 9:30కు ఒక బ్యాగులో ఒక రక్తము కారేటటువంటి ఒక తలను లోపల పెట్టుకొని లోపలికి వచ్చేసాడు. వేగంగా వచ్చాడు. ఏమైందయ్యా అనంటే, పలాని వాడు నాకు విరోధంగా మాట్లాడాడు, వాని తల నరికాను, తల బ్యాగులో పెట్టుకొచ్చాను, నువ్వు సైలెంట్గా ఉండు, ఎవరికి చెప్పొద్దు, ఇక్కడ తగిలిచ్చేస్తున్నాను అన్నాడట. ఎవరికి చెప్పాడు మాట? భార్యకి చెప్పాడు. నాకు వేరే వానికి గొడవైంది, ఎప్పుడు మన మీదకి పలానాడు వస్తాడు కదా, వాని తలకాయ నరికాను, నేను నరికినట్టు ఎవరు చూడలా, వాడి మొండెం పలాని చోట పడిపోయింది, తల మాత్రం బ్యాగులో పెట్టుకొచ్చాను, గుర్తుపట్టకూడదు ఎవరు శవమని, మొండెం తల మాత్రం పెట్టుకొచ్చాను, నువ్వు సైలెంట్గా పడుకో, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, పొద్దున్న నేను ఎక్కడ పడేయాలి అక్కడ పడేస్తాను అన్నాడట. సరే, అయిపోయింది. ఈమెకు నిద్ర రాలే, రాత్రి రాదు మన వాళ్ళకి, చాలా మందికి నిద్ర రాలే. ప్రొద్దున్నే కుళాయి దగ్గరికి వచ్చింది. వచ్చి, అక్క నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ కదూ? బెస్ట్ ఫ్రెండ్, రాత్రి మా ఇంట్లో కూడా జరిగింది అక్క. ఏం జరిగింది? నువ్వు ఎవరికి చెప్పారంటే నేను చెప్తా. నేను ఎవరికి చెప్తా అబ్బా, నీకు తప్ప, మన ఇద్దరం ఎంతో క్లోజ్ కదా అని అనగానే
అనింది. మా అప్ప పలానోళ్ళని చంపి తలకాయ తెచ్చి ఇంటూ తగిలిచ్చినాడు తెలుసా, మా ఆయన అంటే ఏమనుకున్నావు అనింది. అంతే, ఈమె ఇంట్లోకి వచ్చి బియ్యం కడిగి ఎంచక్క పొయ్యి మీద పెట్టేసరికి పోలీస్ వ్యాన్ ఇంటికాడికి వచ్చింది. పోలీస్ వ్యాన్ ఎక్కడికి వచ్చింది? ఇంటి దగ్గరకు వచ్చేసింది. ఇంటి దగ్గరకు వచ్చి డాగ్ స్క్వాడ్ వచ్చింది. వచ్చి ఆ వీధంతా గోలగోలగా ఉంది. భర్తకు తెలుసు, మిద్దె పైన బ్రష్ చేస్తూ ఉన్నాడు. ఇండ్లు వెతుకుతుంటే ఏంటి అనేమి అడిగింది. పలానా ఆయన్ను చంపాడు కదా మీ ఆయన. మా ఆయన చంపింది నాకు, మా ఆయనకు తప్ప ఇంకెవరికి తెలీదు. మూడోది ఎవరికి తెలుసు? ఇంకొక ఆమెకు తెలుసు. ఎట్లా తెలిసింది? మొత్తం సెర్చ్ చేస్తుంటే బ్యాగ్ తీసుకొచ్చారు. బ్యాగ్ తీసుకొస్తే ఈమెకు భయం వేసింది. ఈలోపు ఆయన మెల్లగా ప్రశాంతంగా దిగుతూ వస్తున్నాడు. పలానా ఆయన నువ్వు చంపావు కదూ? లేదు సార్, నేను చంపలేదు. ముందు బ్యాగ్లో ఏముందో చూసారా? బ్యాగ్ ఓపెన్ చేస్తే అదొక మేకతల. అదేంటి? మేకతల. అప్పుడు అర్థమైంది. వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి పంపించిన తర్వాత, పెద్దల మాట సద్దెన్నపు మూట అనేది వాస్తవం. అందుకే మాతో దైవజనులు మేము పరిచర్యలో ప్రారంభ దినాల్లో ఉన్నప్పుడు 3 కొప్పులు కలిసే చోట రహస్యాలేవి దాగవంట, బట్టబయలైపోతాయి. మాకు చెప్పేవాళ్ళు, ఎంతమంది పురుషులతోనైనా మాట్లాడండి కానీ స్త్రీల దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అనేవాళ్ళు. నిజమే పురుగులారా. ఈరోజు చాలామంది వీళ్ళను నమ్మచ్చు అని చెప్పుకుంటాం, వీళ్ళు ఏం చేస్తారంటే సైలెంట్గానే ఉంటారు, మెత్తగానే ఉంటారు. కొన్ని దినాలకు వీళ్ళకు సరిపోలేదనుకో, ఆ పొద్దును నాకు చెప్తివే, నువ్వు ఇలాగ అంటివే, మొత్తం తీసుకొచ్చేసి బజార్లో పెడతారు. అని మీరు గమనించండి. దీనివల్ల ఎదుటి వ్యక్తికి నష్టం జరిగేదానికన్నా నమ్మి నీకు చెప్పారు చూడు, నీకు నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎట్లా? నాకట్లా నష్టం జరుగుతుంది, నేను వాళ్ళ లోపాలే కదా చెప్పాను అని అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మకంగా లేకపోతే నువ్వు ప్రసిద్ధి చెందలేవు. అందుకే ఇక్కడ అన్నాడు, రాజుతో సేవకుడు అంటున్నాడు, అతను లాంటి నమ్మకమైన వాడు ఎవరున్నారు రాజ్యా? చెప్పు, ఎవరున్నారో? రాజు కూడా తెలుసు, అంత నమ్మకమైన వాడు ఎవ్వరూ లేరు. దావీదు ఎంత నమ్మకమైన వాడు అనంటే, అనేక పర్యాయములు ఇబ్బందులు వచ్చాయి, అనేక పర్యాయములు శ్రమలు వచ్చాయి, బాధపడ్డాడే కానీ ఒక్క చిన్న బాధ కూడా సౌలు కలిగించలేదు. పురుగులారా, తన స్నేహితుడైన యోనాతాను పట్టుకొని ఏడుస్తాడు. నేనేం చేశాను మీ నాన్నకు? చెప్పు, నేనేం చేశాను? నేను ఏ కీడు చేయలేదు, ఎందుకు మీ నాన్న నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు అని ఏడుస్తాడు. యోనాతాను అంటాడు, నాకు తెలియకుండా మా నాన్న చిన్న కార్యం పెద్ద కార్యం ఏం చేయడు, నువ్వు నమ్మకస్తుడు అన్న విషయం నేను నమ్ముతున్నాను. మా నాన్న నీకు కీడు చేయాలనుకుంటే నేను నీకు మాత్రం ఏం చేస్తాను? మేలు చేస్తాను. అందుకే మీరు చూడండి, తండ్రి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, కొడుకు తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటే ఒకే ఇంట్లోనే నీ పక్షంగా వ్యాజ్యం ఆడడానికి దేవుడు ఎవరిని లేపుతాడో చెప్పలేం. పురుగులారా, మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.